లేని కేసును సృష్టించారు. టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. బెయిల్ రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ 90 రోజులకు పైగానే రిమాండ్లో ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానం ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పు కూటమి నేతలకు నచ్చలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడంలో అధికారులు తాత్సారం చేశారు. దీనికోసం బోలెడంత డ్రామాను క్రియేట్ చేశారు. ఓవైపు బెయిల్పై విడుదల కావాల్సిన వాళ్ళు, మరోవైపు వారి న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఆందోళనలతో ఎట్టకేలకు జైలు సిబ్బంది దిగొచ్చారు. కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం లెక్క చేయటం లేదనటానికి ఈ రోజు జరిగిన ఘటన పెద్ద ఉదాహరణగా నిలిచింది. లేని మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టులకు పాల్పడింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో విజయవాడ జైల్లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్టై 90 రోజులకు పైగానే కావడంతో శనివారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ ఆర్డర్స్ ను ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాదులు విజయవాడ జైలు అధికారులకు అందజేశారు. అయితే సమయం మించిపోయిందంటూ విడుదలను జైలు అధికారులు వాయిదా వేశారు. ఆదివారం ఉదయం 6:30 విడుదల చేస్తామని చెప్పడంతో ఉదయం 6 గంటలకే జైలు వద్దకు న్యాయవాదులతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బంధువులు, వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ పోలీసులు అక్కడ మరో డ్రామా సృష్టించారు. జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని, ఆయన రావడానికి సమయం పడుతుందంటూ పొంతనలేని వింత సమాధానాలతో రిలీజ్పై తాత్సారం చేశారు. ఉదయం 8:30 అవుతున్నా ముగ్గురిని విడుదల చేయకపోవడంపై వారి తరపు న్యాయవాదులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెయిల్ ఆర్డర్స్ వచ్చి 12 గంటలు దాటినా విడుదల చేయకుండా తాత్సారం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వచ్చి 4th విత్ రిలీజ్ చేయాల్సిన దానికి ఆ విధంగానే పెట్టుకొని చేయడము, జైలు సూపరింటెండెంట్ ఇక్కడ లేరు, జైలు సూపరింటెండెంట్ వచ్చినాక రిలీజ్ చేస్తామని చెప్పడము, ఇదంతా కూడా కోర్టు ఆర్డర్ను వైలేట్ చేయడం అవుతుంది. పాలిటిక్స్ ఇదంతా అనేది అవుట్ సైడ్. కోర్టు ఆర్డర్ ఉండగా ఆఫీసర్స్ దే టు ఫాలో ది రూల్. వాళ్ళ జైల్ మాన్యువల్ ఏం చెప్తుంది, వన్స్ 6 o'clock అయిన తర్వాత, మార్నింగ్ 6 o'clock తర్వాత దే హ్యావ్ టు రిలీజ్ దెమ్. ఈవెన్ 1 minute ఎక్స్టెండ్ చేయడం కూడా అది ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుందండి. దే ఆర్ నాట్ కన్సిడరింగ్, దే ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్, దే ఆర్ నాట్ సబార్డినేట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. When court order is communicated to them, immediately they have to respond. 100% it is intentional. There is no need of presence of jail superintendent or presence of anybody. Officers who are in charge, they can release. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసిన ప్రభుత్వం ఎలాగైనా ఈ ముగ్గురిని విడుదల కాకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగానే జైలు సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటూ డ్రామాలాడారు. అదే సమయంలో తమను విడుదల చేయకుండా చేస్తున్న తాత్సారంపై జైలులో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప జైలు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎందుకు తమను విడుదల చేయట్లేదంటూ నిలదీశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఓవైపు జైలు బయట, మరోవైపు జైలు లోపల ఆందోళన కొనసాగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం, జైలు అధికారులు దిగివచ్చారు. కోర్టు ఆదేశాలంటూ కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. సూపరింటెండెంట్ గారు బందర్లో ఉంటారో ఆయన బస్సు ఎక్కాడని చెబుతున్నారు. నాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ముద్దాయిలుగా ఉండి వారికి బెయిల్ గ్రాంట్ అయ్యిందో, బెయిల్ రద్దు చేయమని హైకోర్టులో వీళ్ళు పిటిషన్ హౌస్ మోషన్ ఫైల్ చేశారని, ఆ ఫైల్ చేసి అది వచ్చేంత వరకు వీళ్ళని వదలకోకుండా ఉండాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, చట్ట వ్యతిరేకం. ఈ ఒక్క ఘటనతో కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. కోర్టు తీర్పులను కూడా పట్టించుకునే స్థాయికి చేరిపోయింది కూటమి సర్కార్.